నాగార్జున గారు, అసలు చంద్రబాబు నాయుడు గారి కేసు చెప్పండి. 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు A3గా ఉన్నటువంటి మద్యం కేసులో అసలు ఏం జరిగింది? ఆ కేసు ఏమైపోయింది? దాన్ని ఎందుకు పక్కన పెట్టేశారు? ఆ కేసు ఎందుకు ముందుకు సాగట్లేదు? సిట్ ఎందుకు ఆ కేసు వైపు అసలు చూడట్లేదు? అదే కదండి, ఇదంతా చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి బేతాల కథలాగా మాయాజాలంలాగా కనపడుతుంది. దాని గురించి చెప్పేలోపు ఒక చిన్నది చెప్తాను సార్. రిమాండ్ రిపోర్ట్లో మరొకటి, రిమాండ్ రిపోర్ట్లో కసిరెడ్డి రిమాండ్ రిపోర్ట్లో ఏం రాశారంటే, ఇది SPY Agro, he threatened the SPY Agro Industries Private Limited and took over the control of SPY accounts and managed their accounts without their consent అని రాశారు. SPY Agro Industries ద్వారానే రాజ్ కసిరెడ్డి ఈ కుంభకోణం మొత్తం చేశాడు అని. సో దీనికి సంబంధించినటువంటి సజ్జల శ్రీధరు దీన్ని డినే చేశాడు, అతను కూడా అరెస్ట్ చేశారు. నిజంగా SPY Agro Industries లిమిటెడ్లో ఎంతో కొంత క్రైమ్ జరిగింది అనేది కూటమి ప్రభుత్వం సిట్టు చెప్తున్న వాదన. ఇప్పుడు ఏం జరిగిందంటే, మార్చి 26, 2025 ముఖ్యమంత్రి ఎవరండి? చంద్రబాబు నాయుడు గారేగా. ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ప్రాబబ్లీ ఈయనే కదా, ముఖేష్ కుమార్ మీనా గారే కదా. సో ఈ SPY Agro Industries లిమిటెడ్కి రెన్యువల్ చేస్తూ, అంటే 2025 నుంచి 26 దాకా రెన్యువల్ చేస్తూ, వారి లైసెన్స్ని రెన్యువల్ చేస్తూ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సర్టిఫికెట్ అండి ఇది. ఇక్కడేమో SPY Agro Industries ద్వారానే మొత్తం కుంభకోణం నడిచింది, ఇక్కడ దీని ద్వారానే షెల్ కంపెనీలు సృష్టించారు, దీని ద్వారానే SPY Agros కి సంబంధించింది, దీని ద్వారానే అంతా జరిగిందని చెప్పి దానికి సంబంధించిన వ్యక్తిని అరెస్ట్ చేసి అదే సంస్థకి మళ్ళీ మీరు ఇండస్ట్రీస్ కి పర్మిషన్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఈ SPY Agro Industries ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉంది? ఎవరు ఈ SPY Agro Industries నుంచి ఎవరు మద్యం ఉత్పత్తి చేస్తున్నారు? ఈరోజు స్పష్టంగా ఏం చెబుతున్నానంటేనండి, ఒక ప్రభుత్వ ఉద్యోగి 65 ఏళ్ల పాటు సర్వీస్లో ఉండాలండి. అవును, ఒక ప్రభుత్వం 5 ఏళ్ల పాటు మాత్రమే అధికారంలోకి ఉంటుంది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, ఉద్యోగులు, ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నటువంటి వ్యక్తులు వీరందరూ కూడా గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాం. దాంతోపాటు జూలై 25, 2024 కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి బోండా ఉమామహేశ్వరరావు గారు ఒక ప్రశ్న అడిగారు. ఏమడిగారంటే, 2019-24 మధ్యలో కొత్తగా ఏదైనా బ్రూవరీస్కి శాంక్షన్ చేశారా, లైసెన్సులు ఇచ్చారా? ఒకవేళ ఇచ్చుంటే దాంట్లో ఏదైనా వైలేషన్ జరిగిందా అని అడిగితే వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇచ్చిన ఆన్సర్, నో బ్రూవరీస్ లైసెన్స్ వాజ్ గ్రాంటెడ్, ఎవరికి లైసెన్స్ ఇవ్వలేదు. తర్వాత ఏమైనా వైలేషన్స్ వచ్చినాయా అంటే నో సార్. ఒకవేళ దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా ప్రభుత్వం అంటే డస్ నాట్ అరైజ్ అని చెప్పి వారు ఇచ్చినటువంటి ఆన్సర్ ఇది. ఇది ఈఓ నోట్ నెంబర్ రెవెన్యూ CPE 0MES/152/2024 అబ్కారీ. ఇది జరిగింది. దీంతో పాటు దీనికి సంబంధించిన 2 తీర్పులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరుగుతున్నటువంటి ఈ మార్కెటింగ్ కానీ లేకపోతే ఇక్కడ జరిగినటువంటి ప్రొక్యూర్మెంట్లో కానీ ఎటువంటి తప్పు లేదు అని, గతంలో ఇటువంటి ప్రొసీజర్ ఫాలో అయినప్పుడు ఇది స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ ITC వాళ్ళకి ఇచ్చినటువంటి మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. అదేవిధంగా 1994 19 అక్టోబర్న సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి తీర్పు. సో ఈ 2 తీర్పుల్ని బేస్ చేసుకుంటే 2019-24 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో APSBCL చేసినటువంటి వర్కింగు, తీసుకున్నటువంటి ప్రొక్యూర్మెంటు, చేసినటువంటి మార్కెటింగ్లో ఏమాత్రం తప్పు జరగదు అని ఈ 2 తీర్పుల్ని గమనిస్తే అర్థమైపోతుంది. రైట్. చంద్రబాబు నాయుడు గారి కేసు గురించి కొంచెం చెప్పండి. పాషా గారు కాసేపు పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారిది చెప్తానండి. చంద్రబాబు నాయుడు గారిది చెప్తున్నానండి. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి 2 జీవోలు చూపిస్తా. ఒకటి జీవో మెయిన్ సెక్రటరియట్ నెంబర్ 218, ఇంకోటి జీవో మెయిన్ సెక్రటరియట్ నెంబర్ 468. ఈ 2 జీవోలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇచ్చినవి. ఒకటి డిసెంబర్ 11, 2015, ఒకటి జూన్ 22, 2015.
ఈ 2 జీవోల యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒకటి బార్లకి ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ ఇచ్చినటువంటి జీవో, అవును, ఇది 468. ఓకే, ఇది మద్యం దుకాణాలకు ప్రివిలేజ్ రద్దు చేస్తూ ఇచ్చినటువంటి జీవో. ఓకే, దీనికి సంబంధించి ఈ 2 జీవోలకు సంబంధించి ఈ ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిధికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి 6,540 కోట్ల రూపాయలు ఖజానాకి ఎస్, లోటు ఏర్పడింది, ఇబ్బందులు ఏర్పడ్డాయి. రావాల్సిన 6,500 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేటు వ్యక్తుల దగ్గరికి వెళ్లిపోయినాయి అని ఇదే సిఐడి రైట్ ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ వేసి చంద్రబాబు నాయుడు గారిని దాంట్లో A3గా పెట్టి ఛార్జ్ షీట్ కూడా వేసింది. నేనేం అడుగుతున్నానంటే, ఈ 2 జీవోలు జారీ చేసినప్పుడు సంతకాలు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారి పైన ఎందుకు ఈ రోజు సిట్ మౌనంగా ఉంది? ఎందుకు ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కూడా సిట్ చంద్రబాబు నాయుడు గారి పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు? ఎందుకు ఈ ఛార్జ్ షీట్ మీద వాదోపవాదాలను వినిపించినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ఉద్యోగాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తొలగించింది? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా వీటిపైన ఎంక్వైరీ జరగదు. కాబట్టి నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి తప్పు చేయలేదని కూటమి ప్రభుత్వం భావిస్తే సిబిఐ విచారణ, ఈడీ విచారణ చేసి చంద్రబాబు నాయుడు గారు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సిఐడి విచారణకు పంపించండి, ఈడీ విచారణకు పంపించండి. చంద్రబాబు నాయుడు గారు నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి కదా. ముఖేష్ చేయలేరు కదా, డీజీపీ గారు చేయలేరు కదా. కాబట్టి సిబిఐకి పంపించండి. చంద్రబాబు నాయుడు గారికి క్లీన్ చిట్ ఇచ్చేస్తారు, బయట పడిపోతారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కి పంపించండి. కాబట్టి కాదండి, నాకు ఒక పెద్ద మనిషి చెప్పారు, ఒకే ఒక పాయింట్ పెట్టి ముగిస్తా. నాకు ఒక పెద్ద మనిషి చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారంటే, చంద్రబాబు నాయుడు గారు చేసినవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్తారట. జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ చంద్రబాబు నాయుడు గారు తనకు తాను చేసుకున్నాయని చెప్తాడంట. అదేంది పెద్ద ఆయన బలా చెప్పామంటే, జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తారు, ఆ అభివృద్ధిని నేను చేశానని చెప్పుకుంటాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేస్తాడు, అక్రమాలు చేస్తాడు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు కరెక్టే. ఇప్పటిది కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతి అన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు చెప్పేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఒక రోజు వస్తుందండి, ఖచ్చితంగా గడియారంలో ముళ్ళు తిరిగి యథావిధి స్థానానికి వచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి నేను ప్రస్ఫుటంగా ఖచ్చితంగా కొంతమందికి చెబుతుంది ఏంటంటే, ఇవన్నీ శాశ్వతం కాదు, ఇవన్నీ శాశ్వతం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఏ రోజు మాట ఇవ్వలా, ఏ రోజు కార్యకర్తలకు మాట ఇవ్వలా. కానీ ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు మాట ఏమిచ్చారంటే, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఇబ్బంది పెట్టారో వారందరి బాధ్యత, పలానా సినిమాలో మహేష్ బాబు గారు చెప్పినట్లు వారందరినీ జగన్మోహన్ రెడ్డి గారు దత్తత తీసుకున్నటువంటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి టైం గ్యాప్ అంతే. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టచ్చు, ఈశ్వర్ గారిని ఇబ్బంది పెట్టచ్చు, కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారు కాబట్టి పాషా గారిని ఇబ్బంది పెట్టచ్చు. కానీ ఈ ఇబ్బందులు ఏవి శాశ్వతం కాదు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక విషయం అండి, క్లారిటీగా మీకు కూడా తెలిసినటువంటి విషయం, చాలా కాన్ఫిడెంట్ గా చేయని పనిని అసలు ఆయనకు సంబంధం లేని విషయాన్ని కూడా నేనే చేసిన అని చెప్పేసి సచివాలయాలు కూడా నాదే ఆలోచన. ఇప్పుడు చెప్పారు హైదరాబాద్ ఆయన నిర్మించాను అని చెప్పేసి. సరే చార్మినార్ కట్టినా అని చెప్పేసి చెప్పలేదు, ఇంకా దేవుడి దయ. సరే ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి కేసుల గురించి మీరు మాట్లాడుతున్నారు. ఎట్లా ఆ కేసులు పురోగతి వెళ్తాయి సార్? నాకు అర్థం కావట్లేదు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి తను నిరూపించుకోవచ్చు కదా సార్. ఆ నిరూపించుకోవాల్సిన అవసరం తనకు లేకుండా ఈ రోజు సరే ఎవరన్నా ప్రశ్నిస్తే కదా నిరూపించుకునేది. మనం ప్రశ్నించట్లే, మనల్ని బిజీ చేసినాడు. నేను చెప్పిన ఇందాకే మిమ్మల్ని, మొత్తం డైవర్జన్ పాలిటిక్స్ సార్. మన స్టేట్ లో ఎవరు మాట్లాడకుండా ఈ కేసు గురించి మన స్టేట్ లో డైవర్జన్ దొరకకపోతే ముంబైకి వెళ్ళి పట్టుకొస్తున్నాడు సార్. మీకు అర్థం కావట్లే. మన స్టేట్ లో ఆ టైంకి ఏం దొరకకపోతే ముంబైకి వెళ్ళి జత్వాని గారిని పట్టుకొచ్చాడు. అట్లాంటి స్థితులు మనకు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నాయి సార్. సింపుల్ గా ఇందాక చెప్పినట్లు ప్రివిలేజ్ ఫీజు ఏదైతే 6,500 కోట్లు, చిల్లర కోట్లు క్లియర్ గా కనిపిస్తుంది. ఆయన వల్ల మనకి అంటే ప్రభుత్వానికి, రాష్ట్ర ఖజానాకి 6,500 కోట్లు నష్టం జరిగింది. ఇక్కడ చూపించండి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎక్కడ జరిగింది నష్టం. నేను చూపిస్తా 35,000 కోట్ల రూపాయల లాభం జరిగిందని చెప్పేసి. మరి లాభం చేసినోడు స్కామ్ చేసినట్ట,
నష్టం చేసినోడు స్కామ్ చేసినట్ట ఒకసారి చెప్పండి. Right. నాకు అర్థం కావట్లేదు బుర్రకి. సింపుల్ గా చంద్రబాబు నాయుడు గారు స్కామ్ చేశారు. ఆ స్కామ్ అన్నది ఈ రోజు కాకపోయినా 2029 తర్వాత అయినా సరే ఆ వస్తుందా? స్కామ్ బయటికి వస్తది. Right. ఈడీ కాదు, సిబిఐ కాదు, సిఐడి పక్కన పడేయండి, ఈడీ సిబిఐ వెతుక్కుంటూ ఆంధ్రప్రదేశ్కి వస్తాయి. Right. వచ్చి వీటన్నిటిలో న్యాయం జరుగుతుంది. ప్రజల ముందు చంద్రబాబు నాయుడు గారు దోషిగా నిలబడే రోజు వస్తుంది. రాసి Right. పెట్టుకోండి.